పూలు ధరించేటువంటి మహిళలంతా బజారు వ్యక్తులే అనేసని సంబోధించినటువంటి పాస్టర్ సాల్యం రాజు పట్ల తీవ్ర వ్యతిరేకతలు కనబడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే చిలకలూరుపేట పాస్టర్ అయినటువంటి సాల్యం రాజు చేసినటువంటి వాక్యాల పట్ల తిరుపతిలో మహిళా సంఘాలు, అదే రకంగా హిందూ సంఘ నేతలంతా కూడా అతని మీద ఏదైతే ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు, ఎవరైతే సాల్యం రాజు చేసినటువంటి వాక్యాలకు నిరసనగా మహిళలంతా కూడా ఆ యొక్క పూలు ధరిస్తూ వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే సాంప్రదాయబద్ధంగా పూలు అనేది ప్రతి మహిళ ధరిస్తూ ఉంటారు. అయితే ఆ రకంగా సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మహిళలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం మహిళలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఆ వాక్యాల పట్ల ఎలా చూస్తున్నారు మీరు? నమస్తే అండి, జై శ్రీరామ్. సో పూలు పెట్టుకున్న ప్రతి మహిళ కూడా బజారు స్త్రీ అనే వ్యాఖ్య అనేది మహిళా సంఘాలకు కానీ హిందూ సంఘాలకు కానీ తీవ్ర ఆందోళన అలానే ఆగ్రహాలని గురి చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వేరే రిలీజియన్ వాళ్ళని కానీ సాంప్రదాయాలని కానీ క్వశ్చన్ చేసేకి ఎవరు ముందుకు రారు. కానీ హిందువులు అనే పాటికి మాత్రం ఎక్కడ లేని విచ్చలవిడితనంగా కమెంట్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పూలు పెట్టుకోవడం ముస్లిమ్స్ పెట్టుకుంటారు, క్రిస్టియన్స్ పెట్టుకుంటారు, హిందువులు పెట్టుకుంటారు. పూలు పెట్టుకునే ప్రతి స్త్రీని కూడా ఈ విధంగా అవమానకరంగా మాట్లాడడం అనేది అది అంత అప్రోప్రియేట్గా అనిపించడం లేదు. ఈ మధ్య కాలంలోనే బొట్టు పెట్టుకునే మగవాళ్ళందరినీ మీకు మొగుళ్ళు ఎవరు అని అడగడం జరిగింది. ఆ సంఘటన మర్చిపోకముందే ఇప్పుడు పూలు పెట్టుకునే ఆడవాళ్ళని మీరు బజార్ వాళ్ళు అన్నట్లుగా కమెంట్స్ చేయడం అనేది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాలి అని చెప్పి ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేయడానికి వచ్చామండి. సో సాలెం రాజుని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని, అతనికి ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉండాలంటే ఇంకా మీదట ఎవరైనా ఇలాంటి చెత్త కామెంట్స్ చేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడే విధంగా తనకి తీవ్రమైన శిక్షలు అమలు చేయాలని చెప్పి గవర్నమెంట్ని వేడుకుంటూ ధన్యవాదాలు. జై శ్రీరామ్. మీరు చెప్పండమ్మా, ఈ వాక్యాల పట్ల మీరు ఎలా చూస్తున్నారు? నమో వెంకటేశాయ. ప్రతి ఒక్కరూ హిందువులు అంటే అంత చులకనైపోయింది. అది మెజార్టీ హిందువులు ఉండి కూడా వీళ్ళ దగ్గర ప్రతిసారి వర్గర్గా నీచంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ అందరూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు మళ్ళీ సారీ చెప్పడం, ఇది కంటిన్యూగా ప్రాసెస్ అయిపోయింది. కాబట్టి ఒక్కసారి జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టి వాళ్ళని శిక్షిస్తే ఇంకోసారి మాట్లాడరు. మీ అమ్మ పెట్టుకుంటుంది, మీ కుటుంబ సభ్యులు పెట్టుకుంటారు, చచ్చినా పూలు కావాలి, బ్రతికినా పూలు కావాలి. ఈ విధంగా మాట్లాడే విధంగా మీరు ముఖ్యంగా గవర్నమెంట్ ఒక ప్రాసెస్, ఒక జీవో తీసుకొని వస్తే, పవన్ గారు మీరు అన్నారు హిందూ ధర్మానికి ఒక జీవో కావాలని, అలాగే మన హిందూ ధర్మం అంటే కూడా కనీసం సినిమాలలో పాటలు కూడా వర్గర్గా దేవుడి మీద తీస్తున్నారు. కాబట్టి మన హిందూ ధర్మంకి వచ్చేటప్పటికి ఒక చట్టం తీసుకొచ్చేసి జీవితంలో ఒకరు మాట్లాడుకోకుండా మాకు సారీలు వద్దండి, వాళ్ళని కఠినంగా శిక్షించి, మేము ఒకరి మతం జోలికి వెళ్ళము, హిందువులు ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి. హిందూ ధర్మంలో ఒకటి ఉంది, సర్వే జన సుఖినో భవంతుంది. అందరినీ ఒకటే దృష్టితో చూడాలనుకుంటే వీళ్ళు మాత్రము విభజించి వేరుబద్ధంగా చూసి ఉగ్రవాదాన్ని ప్రేరేపించేటట్లుగా ఉంటుంది తప్ప వీళ్ళు సామరస్యంగా పదామనే మాట లేదు. కనుక అతన్ని ఇంకొకసారి ఎవరే కూడా మాట్లాడుకోకుండా కఠినంగా సామ్యం రాజును ఖచ్చితంగా ఇమీడియట్గా అరెస్ట్ చేసి శిక్షించారంటే, ఒకరిని శిక్షించి జీవితాంతం జైలు శిక్ష విధించారంటే రెండోసారి ఎవరు మాట్లాడరు. మేము ఈ విధంగా రోడ్డుపైకి రానే అవసరం కూడా మాకుండదు. చెప్పండి, గతంలో కూడా ఇదే తరహైనటువంటి కొంతమంది వాక్యాలు చేయడం, మళ్ళీ సారీ చెప్పడం కూడా జరిగింది. మీరు ఎలా చూస్తున్నారు? గతంలో కూడా అజయ్ బాబు అనే అతను బొట్టు పెట్టుకున్న మగవాళ్ళందరికీ మొగుళ్ళు ఉన్నారా అని అడిగాడు. అతనికి బుర్ర ఉందో లేదో తెలియదు, ఎట్లా మాట్లాడతాడో ఆ మాట. ఇన్ని రోజులు హిందూ దేశంలో పుట్టి ఆ మాట మాట్లాడుతున్నాడంటే అతనికి బుర్ర లేదు. ఆ రోజు సాయంత్రమే ఒప్పుకున్నాడు, క్షమించమని అడిగాడు. మళ్ళీ ఇంకొక వెధవలేశాడు, సాలెం రాజు, చిలకలూరిపేట. అతనేమంటున్నా అంటే పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారు మహిళలు అన్నారు. బజారు మహిళలు అంటే ఏంటో నీకు తెలుసా సాలెం రాజు? బజారు మహిళలు అంటే ఎవరు? పూలు పెట్టుకునే వాళ్ళు అంటున్నావు. మీ అవ్వ పెట్టుకోలేదా? మీ ముత్తవ్వ పెట్టుకోలేదా? మీ అమ్మ పెట్టుకోలేదా? ఒకసారి ఇంటికి వెళ్ళి అడిగి చూడు, వాళ్ళందరూ పెట్టుకున్నారా లేదా? వాళ్ళెవరో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాట్లాడింటే బాగుండేది ఈ మాట నువ్వు. కానీ నోటి దోల అనేది ఈరోజు నీ నెత్తికి తెచ్చుకున్నావు. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాము, దీని గురించి స్పందించాలి నువ్వు. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇట్లాంటి ఎదవలకి గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలని మహిళల తరపున, హిందూ సంఘాల తరపున కోరుకుంటున్నాను. చూస్తున్నాం, మరి పెద్ద ఆవిడ ఉంది. ఏమో మన హిందూ సంఘంలో కూడా పూలను కావచ్చు, బొట్టు కావచ్చు, గాజులు కావచ్చు 5వ తనంగా భావిస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి వాక్యాలు మీరు ఎలా చూస్తున్నారు? ఇది కేవలము
ఈ రాజకీయ నాయకుల సపోర్ట్ చూసుకొని పోలీస్ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకొని దానివల్ల ఈ అన్య మతస్థులు ఇలా మాట్లాడుతున్న మన హిందూ ధర్మాన్ని, అదే వేరే మతం ఉన్నాయి, ముస్లిం మతం కానీ క్రిస్టియన్ మతం కానీ ఎవరైనా ధైర్యంగా ఒక కామెంట్ చేయండి ఏమి జరుగుతుందో, వెంటనే యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి దాన్ని ఖండిస్తారు. మన హిందువుల్లో ఐక్యమత్యం లేని దానివల్ల అందరూ హిందువులందరూ కోఆపరేట్ అయ్యి ఇలాంటివన్నీ ఖండించకపోతే ఇలా మన బతుకులు సాగుతూనే ఉంటాయి. మన హిందువులందరికీ ఇలానే అవమానాలు జరుగుతూనే ఉంటాయి. ఈ హిందూ ధర్మాన్నే కాదు, మన దేవుళ్ళను విగ్రహాలను కూడా వాళ్ళు నరికినప్పుడు మా మత స్థిమితం లేదని కొట్టిపడేశారు. ఈరోజు ఏమంటే ఇలా మాట్లాడితే అసలు రాజకీయ నాయకులు ఏమీ పట్టించుకోకుండా పోవడము, పోలీసులు ఏమీ యాక్షన్ తీసుకొని దానివల్లే వీళ్ళు ఇట్లా విర్రవీగి మాట్లాడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ను ఈ పోలీసు వాళ్ళను అడిగేది ఒక్కటే, వాడిని సాలెం రాజు గారిని వెంటనే అరెస్ట్ చేసి ఆయన అరెస్ట్ చేసి ఇచ్చిన పనిష్మెంట్ మళ్ళీ ఇంకొకటి ఏమీ మాట్లాడకుండా ఉండేలాగా శిక్ష ఉండాలి. ఊరికే సారీ చెప్పడము పోవడము ఇది కాదు. సో గవర్నమెంట్ను అడిగేది వెంటనే రాజును అరెస్ట్ చేయమని కోరుకుంటున్నాను. చూస్తున్నాం మన ఏదైతే భారతదేశంలో అనేక జాతులు అనేక సంస్కృతులు కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి భారతదేశంలో ఎవరు మతం వారి గొప్పగా ఉంటుంది. అయితే ఇతర మతాలను కించపరిచేలాగానో ఇతర వ్యక్తులను కించపరిచేలాగానో వాక్యాలు అన్నది లేనిపోయిన దుమారం లేగేటువంటి పరిస్థితులు ఉంటుంది. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇది ఖచ్చితంగా మతోన్మాదం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య, ఏకమవుతున్నటువంటి హిందువుల మధ్య ఘర్షణ లేపడానికి ఇది ఖచ్చితంగా మత రాజకీయం అనే చెప్పాలి. ఇది మతోన్మాదం అని చెప్పాలి. ఎందుకురా అంటే వీడు అన్నది కేవలం ఒక హిందువులే కాదు, ముస్లింలు కూడా టార్గెట్ చేశాడు. అట్ ది సేమ్ టైము వీడు వాడి తల్లినే, అంటే ఇతను ఎవరినైతే పూజిస్తున్నాడు యేసుక్రీస్తు మా దేవుడు అంటున్నాడో ఆ దేవుడిని కన్నా తల్లిని కూడా వీడు బజారు స్త్రీ అని అన్నాడు. ఎందుకురా అంటే ఆ తల్లికి ఆ మేరీమాత అనే ఎవరైతే ఉందో ఆమెకి గుణదల్లో ఒక గుడి కట్టి పవిత్ర మందిరం అని చెప్పి ఆమెని మల్లెపూలతో డెకరేట్ చేసి ఊరేగిస్తారు. అంటే మేరీమాత కూడా మల్లెపూలు పెట్టాడు. అంటే వీడు యేసుక్రీస్తు తల్లిని కూడా బజారు స్త్రీ అని అన్నాడు. వీడు ఎవరిని వదిలిపెట్టలేదు, ప్రతి స్త్రీని వీడు బజారు స్త్రీ అని అన్నాడు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ మల్లెపూలని ముస్లిమ్స్ చాలా అధికంగా వాడతారు. ఎక్కడ పెళ్ళిళ్ళల్లో వాళ్ళ తలకు ధరించేదంతా మొత్తం మల్లెపూలే. మల్లెపూలు వాడే వాళ్ళందరూ బజారు స్త్రీలు. అంటే మొగోళ్ళతో పాటు, ముస్లింలలో మొగోళ్ళతో పాటు అన్నాడు ఇతను. మగవారు కూడా ముఖానికి వేసుకున్న దాంట్లో మల్లెపూలతో డెకరేట్ చేసుకుంటారు. ఇట్లాంటి నికృష్టమైనటువంటి విధవ ఇంతవరకు తిరుగుతున్నాడు స్వేచ్ఛగా చిలకలూరుపేటలో. అంటేనే నేను బాధపడుతున్నా, సిగ్గుపడుతున్నా ఒక హిందువుగా. అయ్యా మొన్న సాక్షి పేపరు, ఒక సాక్షి టీవీలో అమరావతిలో మహిళల్ని వేసలాడిన దానికి మొత్తం రాష్ట్రం అంతా మహిళలు లేశారు. ఈరోజు ఏమైనారమ్మా, ఒక అమరావతినే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి స్త్రీని వీడు వేసా అని అన్నాడు ఈ సాలెం రాజు అనే ఒక విధవ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు పేపర్లో చూశాను మీ మీద ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఒక అతను అరెస్ట్ చేశారు అని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కన్న తల్లిని, దేవత లాంటి మన భువనేశ్వర అమ్మగారిని, మీ బిడ్డల్ని, కోడల్ని వీళ్ళందరూ కూడా పూలు పెట్టుకుంటారు కదా, వీళ్ళందరూ అన్న మాటే కదా అతను అన్నది. ఎందుకు అతను వదిలేశారు మీరు? పవన్ కళ్యాణ్ గారు, మీరు సనాతన ధర్మం అన్నారు, మీరు వాడున్నారు పూలు. ఇంట్లో మీ తల్లిగారిని అడగండి, వదిలిని అడగండి, మీ బిడ్డల్ని అడగండి. మీరు ఖచ్చితంగా మల్లెపూలు పండగ వచ్చినా, శుభకార్యం వచ్చినా, గుడికి పోయినా మల్లెపూలు అనేది ప్రతి స్త్రీ వాడతారు. అయినా మీరు పట్టించుకోలేదు. నేను గౌరవనీయ డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా మీ ఇళ్లలో స్త్రీలు కూడా పూలు వాడతారు కదా, మీ ఇళ్లలో స్త్రీలు కూడా బజారు మనుషులా? మీరు ఎందుకు ఉపేక్షించి సైలెంట్గా ఉన్నారు? దేనికోసం? ఏ రాజకీయ ఓటు బ్యాంక్ కోసం మీరు సైలెంట్గా ఉన్నారు? ఇది ఏమాత్రం క్షమించరానిది. పార్టీలకు అతీతంగా, కులం మతాలకు అతీతంగా ఇట్లాంటి పిచ్చు కుక్కల్ని తరిమి కొట్టాల. ఖచ్చితంగా ఈ పార్టీకి అతను లోపల వేసి ఉండాలి, కానీ వేయలేదు. మేము సోమవారం దాకా చూస్తాం. ఖచ్చితంగా సోమవారం లోపల అరెస్ట్ కాకపోతే ఈ తీవ్రమైనటువంటి నిరసన ఉధృతంగా మేము ధర్నా కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు దయచేసి ఇలాంటి పేడ పురుగుల్ని బయట తిరగనివ్వద్దండి, అరెస్ట్ చేయండి, ధర్మాన్ని కాపాడండి. ఏదైతే సాల్యం రాజు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మహిళలు అదే రకంగా హిందూ సంఘాలంతా కూడా బగ్గుమంటున్నాయని చెప్పాలి. ఇది కేవలం ఏ ఒక్క మహిళకు సంబంధించినటువంటి విషయం కాదు, ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కించపరిచినట్టే. కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కాలేదు. మీ ఇంట్లోనూ స్త్రీలు ఉంటారు, యావత్ ప్రపంచంలోనూ స్త్రీలు ఉన్నారు. ఒక స్త్రీని అవమానిస్తే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సాల్యం రాజు మీద ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతన్ని వెంటనే అరెస్ట్ చేయలేదంటే మాత్రం ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో దీన్ని పెద్ద స్థాయిలో తీసుకెళ్ళి ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళి ఈ హిందూ సంఘాలు అదే రకంగా హిందువులకు మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఎంతవరకైనా మేము పోరాటం చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.